శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయం పైన నిర్మించిన 18 అడుగుల శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీటి కాలనీలోని శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ క్షేత్రపాలక శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంపై నిర్మించిన 18 అడుగుల శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గోపూజ, ఆంజనేయ స్వామికి, లక్ష్మీ గణపతికి అభిషేకాలు, అర్చనలు, నాగవల్లి దళార్చనలు, వడమాల సమర్పణలు, రాహుకేతు పూజలు జరిగాయి. బ్రహ్మశ్రీ దార్వేడుల రామకృష్ణ శాస్త్రి, పవన్ శర్మ, దివాకర్ శర్మ, సాయి శర్మ ఆధ్వర్యంలో జరిగిన తొలి రోజు బ్రహ్మోత్సవం కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు శ్రీ వేనిపల్లి లక్ష్మణరావు, కాశవిఘ్నుల నరసింహమూర్తి, ఇటికాల కృష్ణయ్య, మాదకోని శ్రీనివాసగౌడ్, బండారు ప్రసాద్, రావిరాల వెంకటేశ్వర్లు, పురుషోత్తం, గోపాలకృష్ణమూర్తి, నూకల జయపాల్ రెడ్డి, మేడం ప్రభాకర్, చల్లా లింగారెడ్డి, శ్యామ్ సుందర్, నాగార్జున రెడ్డి, గురూజీ వెంకటేశ్వర్లు, మాధవి, సుధా, జ్యోతి, పుష్ప కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాలన కూడా పిలుస్తాం. ఎప్పుడైనా ప్రసాదం వినండి. మనకు భక్తులు ఒక ఆయన పులిహోర, ఇంకొక ఆయన భక్తులు ప్రభాకర్ సార్ 2 నిమిషాలు ఆడవాళ్ళు వెళ్ళండి. అందరూ పైగా మంచిది సార్. చూడాలి ప్రభాకర్ చెప్పండి. మీ అందరూ కూడా సహాయ సహకారంలో సాంగరి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చూడండి సార్, ఓకే సార్ ఇది చూడండి. కానీ మనకి ప్లేస్ తక్కువగా ఉంది, ఏమనుకోవద్దు. మనకి వచ్చే శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం మరియు క్షేత్రపాలక లక్ష్మీ గణపతి పూర్వక పంచముఖాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు 27వ తారీఖు జనవరి 2026 రోజున నుండి మనకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా మనకు రోడ్డు మీద ఉన్న క్షేత్రపాలక పంచముఖాంజనేయ స్వామివారి దేవాలయంలో 18 అడుగుల పంచముఖాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ విశేషంగా భక్తుల చేత జరిగినది. ఈ 18 అడుగుల పంచముఖాంజనేయ స్వామి ఎందుకు పెట్టామయ్యా అని చెప్పంటే, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద వెళ్తుంటే ఆ ఆంజనేయ స్వామి మొక్కడం వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా మరియు ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఏది కానీ లేకుండా ఉండాలని కృతనిశ్చయంతో ఇక్కడ కమిటీ వారు 18 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు. ఆ విగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా ధన రూపైన వస్తు రూపైన సహాయ సహకారం అందించారు. వారి ఒక్కరు కూడా పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత వారి యొక్క కోరికల మనస్సు కోరిక నెరవేరాలని కోరుకుంటూ 27 నుంచి 31వ తారీఖు వరకు సాంఘ సపరివార సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చాలా విశేషంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని భక్తులు అందరూ కూడా స్వామివారి చింతకు వచ్చి
స్వామివారి నమస్కారం చేసుకొని తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాం. ఈరోజు స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు అంకురార్పణ జరిపాము. అలాగే క్షేత్రపాలక పంచముఖ ఆంజనేయ స్వామి వద్ద 18 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీనికి భక్తుల సహకారం ఎంతగానో ఉంది. ప్రతి ఒక్కరూ మేము పైన విగ్రహం నిర్మాణం చేస్తున్నాం అనగానే అందరూ కూడా సంతోషంగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా కమిటీ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. 5 రోజుల కార్యక్రమంలో 31వ రోజు అంటే శనివారం నాడు బ్రహ్మోత్సవాల ముగింపు. ఆ రోజు పూర్ణాహుతి ఉంటుంది, కళ్యాణం ఉంటుంది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రయి ప్రసాదం స్వీకరించగలిసిగా కోరుతున్నాను.